అధ్యాయం 2 శంకరభట్టునకు శ్రీ సిద్ధయోగీంద్ర దర్శనము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నేను శంకరభట్టు మరుత్వమలైనందు కలిగిన వింత అనుభవములను మనస్సులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి తిని ఎవరిని ఏమీ యాచించకుండానే నాకు భోజనం సిద్ధించేటిది. ఇది ఒక అపూర్వ అనుభవం. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచ్చట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలోని ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగిన్ మహాత్ములున్నారు. వారి పాద్మపద్మములను ప్రణమిల్లిన తర్వాత నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికైనది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాతరంగులైన మహాగురువుల ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద వల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగి వరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. నాయన శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగం మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములను సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలోని కదంబవనం నందరి శివలింగం మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవడం వానిని ఆశ్చర్యానికి కలుగజేసింది. ఈ క్షేత్రంలోనే ఏదో గొప్పతనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్పించి ఆ స్వయంభూ శివలింగాన్ని ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. ఆ శివలింగం సమస్త పాపహారం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువులు భక్తులకు అయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమం, పుణ్యస్థల సందర్శనం కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రుడు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిది. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురా నగరం అని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకొని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రయం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహం నిండి ఉన్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమయ్యను. చీకటి పడిచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండటం గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూచినప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెనుక వచ్చుచుండెను. 3 తలలకును 3 మొనలున్నవి. ఆ మొనల నుండి కాంతి ప్రసారం జరుగుచుండెను. నేను భయవిహ్వలుడైతిని. నేను ఆగిన ఎడల దివ్యస్వరూపము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి దివ్యనామం వచ్చుచుండెను. అట్లు అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరించబడింది. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధి యోగీంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య స్వరూపమును కాంతియును కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలను అరటాకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించి తిని. నేను భోజనం చేయుచున్నను గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రుడు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యహస్తముతో నా శరీరమును, నా శిరస్సును స్పృశించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయలువెడుచున్నట్లు అనిపించినది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోచున్నట్లు అనిపించినది. నా శరీరమంతయు ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీ దత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహం సంపాదించుట మరియు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధంగా సెలవిచ్చితిరి. శంకరభట్ట, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు.
నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు త్రిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును అప్పుడు ఉన్న యథార్థములైన పరిశ్రమలను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటే మాయ, అంతయును చైతన్య భూతకాలముగా మారవచ్చును. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానంగాను మారవచ్చును, వర్తమానం భూతకాలంగాను మారవచ్చును, భూతకాలం వర్తమానంగాను రూపొందించవచ్చును. శ్రీ దత్తప్రభువులు అంతయును వారి సంకల్పం అనుసరించి ఉండును. ఒక విషయం జరుగుటకు కానీ జరగకుండా ఉండటకు కానీ వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీ దత్తప్రభువు యొక్క సంకల్పమే ప్రధానం. ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయలు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతం శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విపులులై పూర్వపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందితిరి. శ్రీపాద శ్రీవల్లభులు వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము నశించవలెను, అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించారు. శివాజ్ఞానుసారంగా కులశేఖరుడు పాండ్యుడు దానిని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరము నిర్మించి దానిని మహానగరం అని నామకరణం చేశాను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజంగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జుటాజుటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయంగా కన్యాదానం చేసి మహావైభవ విపేతంగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణం జరిపించింది. శ్రీ శుద్ధయోగీంద్రుల వారు ఈ విధంగా సెలవిచ్చింది. నాయన శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమైన ఈ ప్రకంపనల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్తముల యందు ఆసక్తి కలిగిన పుణ్యము వృద్ధి చెందుతుండను. ఆ పుణ్యం వృద్ధి నుండి పాపం క్షీణించిననే గాని శ్రీ దత్తప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణవశమును రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీ వల్లభుల వారికి నీపై గల అపార కృప వలననే నీవు రుచుటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీ వల్లభుల వారి దివ్య చరణములను వదలకూడదనియు ఎప్పుడు కరువపురమునకు చేరుదనాయనియు మనసులో తహతలాడుచుంటిని. మరునాడు ఉదయమును మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములతో లోనైతిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రి యందు నేను సిద్ధయోగేంద్రుల ఆశ్రయంలో నున్నదంతనూ భ్రమయేనా అని మనస్సున సందేహం పొడగొట్టెను. శ్రీ సిద్ధయోగేంద్రుల మాయావియ, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగసాగాను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్యులు నాకు కర్ణపుటములందు మారుమ్రోగసాగాను. నన్ను ఇటువంటి సంకట స్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితే మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూట ముల్లె సర్దుకొని తిరుగు ప్రయాణమును సాగించి తిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచి తిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యాను. నేను బ్రాహ్మణులెంట తప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకొని భుజించదని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహం కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము
అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ లేరు. మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనే స్వీకరించవలసినదని చెప్పాను. మార్గమధ్యే వధాచరై అని ఉన్నది గనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోనలలోనే లభ్యమగు పండ్లు పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడ నుండి ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగిన. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలునైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టం వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిహ్వలునై పరిగెత్తసాగి అవి నన్ను చేయుచున్నవి. ఆ పల్లెలో ప్రజలు ఎవరూ నాకు సహాయం చేయువారు లేకపోయిరు. నాకు గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికి హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్ర రూపమును ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరినైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితంగా ఇటువంటి శిక్షను అనుభవించుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీషుల ఆగ్రహమును గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్యదా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లను పుట్టతేనని నేను స్వీకరించపోయి తిని నా శరీరమంతయును రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసించుచున్నవి. నా దుర్దశకు ఎంతగానో చింతించి తిని నేను శుద్ధ యోగీంద్రులని శంకించినందులకు వారు నన్ను శపించిరా. మరి నాకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మముల్లోని పాపములన్నీ క్షీణించిన గాని నాకు శ్రీ దత్తప్రభు యొక్క దర్శనం కాదేమో. నేను ఎన్ని పాపకర్మల్లో మూటగట్టుకొని వచ్చి తినో అవి అన్నీను నశింపవలన ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటినీ నేను మూటగట్టుకొని అనుభవించవలసి వచ్చినో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంఘటనలు ఉపద్రములు ఇమిడి ఉన్నవా? ఆ దైవమా, నన్ను ఇంకను ఎన్ని శిక్షలకు గురి చేయవదలచితివో కదా. ఇంక నన్ను కాపాడు వారెవ్వరు? శ్రీవల్లభ శరణు శరణు అని తలచుచు నెమ్మదిగా అడుగులు వేసి నన్ను రక్షించమని తలచితిని. ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటుని. శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఆ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కానీ శ్రీ దత్తతీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరం నుండి ఇదివరకెన్నడూ లేని ఒక వాసన బయలువెడుచున్నది. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద విశ్వసర్పములు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్ళిపోవచుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొంది తిని ఇప్పుడు విషసర్పములను కరచడం వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటి నుండి నురగలు వచ్చుచుండెను. గుండె యందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైనా నేను మరణించుట ఖాయమని తల వంచి తిని. సాయంకాలం మగుచుండెను. కొందరు రజకుల మార్గమున వెలుచుండెను. బట్టలను ఉతికి ఆరవేచి ఆరిన బట్టలను మూటలుగా గట్టి గాడిదల మీద పెట్టుకొని వెలుచుండెను. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణును గనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యము చేసిన ఎడల ప్రాణములు ముప్పు రావచ్చును గనుక ప్రాణాలను కాపాడడం ముఖ్యమని కర్తవ్యమని భావించి ఒక గార్ధముపై నన్ను కూర్చోబెట్టుకొని వారి గ్రామమునకు తీసుకొని పోయిరి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకుల చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకొని పోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యం తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ప్రాంగణంలో నన్ను ఒక నరకమంచంపై నుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలకల రుసుమును తీసి నా చేత త్రాగించెను. పాములు కరిచిన చోట కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాల వలె స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలు 2 చెవులలో పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలగసాగాను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించి తిని. 2 బలిష్టమైన మనుషులు నన్ను పట్టుకొని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు నన్ను సహాయకులతో విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తర్వాత విషపూరితమైన ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని.
చర్మకారుని రాత్రి అంతయు దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ శ్రీ దత్తదిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచం మీద పడుకొని ఉంటిని. అత్యంత శ్రావణమైన అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినున్నప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత చర్మకారుడు నాకు గురుబంధువు ఒకటి వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగాను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమును జన్మించిన వాడిననియు అతడు అత్యంత కులజుడైన చర్మకారుడనియు బాధ కలుగుచుచ్చెను.